సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్కమ్ ట్యాక్స్ అనే మాట వినగానే మధ్యతరగతి వర్గాల్లో ఆదాయం వ్యయం పైన చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలని సవరించేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. 65 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు కేంద్రం ఈ దిశగా దృష్టి పెట్టింది? పాత చట్టం వర్సెస్ కొత్త బిల్లు, ఏమేమి మార్పులు ఉన్నాయి, ఏమేమి తేడాలు ఉన్నాయి, దీనివల్ల సామాన్యుడికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. అనిల్ గారు, నమస్కారం. నమస్తే అండి. ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన ఉంది. బడ్జెట్లో మొన్న తీపి కబురు చెప్పారు, 12 లక్షల వరకు నో ట్యాక్స్ అని చెప్పి ఇప్పుడు కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. ఏంటి పాత సిస్టమ్కి ఈ కొత్త బిల్లులో ప్రతిపాదిస్తున్నటువంటి అంశాలకి తేడా ఏంటి? ఫస్ట్ మొదటి ఏంటంటే, పాత బిల్లు 1961లో పెట్టారు, ఇంట్రడ్యూస్ అయింది. అప్పటి నుంచి ఏంటంటే చాలా రకమైన అమెండ్మెంట్స్ జరిగాయి. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2024లో కూడా కొన్ని చేంజెస్ జరిగాయి అన్నమాట. ఇన్ని చేంజెస్ వల్ల ఏంటంటే కాంప్లెక్సిటీ పెరిగిపోయింది. అండ్ ఇంతకుముందు ఉన్న బిల్లు ఏంటంటే ఇంటర్ప్రిటేషన్స్ అనేవి రకరకాలుగా వచ్చేవి. ఎందుకంటే అన్నీ ఒకే చోట, ప్రొవిజన్స్ అన్నీ ఒకే చోట ఉండకపోయేవి. అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా ఉండేవి. ఎందుకంటే 61లో మనం బిజినెస్ చేస్తున్న పద్ధతులు కానీ అండ్ ఇప్పుడు చేస్తున్న వాటికి చాలా తేడా ఉంది. అప్పుడు రెవెన్యూ సోర్సెస్, ఇన్కమ్స్, అప్పుడున్న ఇన్కమ్కి ఇప్పుడున్న ఇన్కమ్, ఆదాయ మార్గాలకి చాలా తేడా ఉంది. అండ్ ఇంత కాంప్లెక్సిటీస్ వల్ల ఏంటంటే మేజర్ 2 or 3 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఒకటి కంప్లయన్స్. సో వెదర్ ఇండివిజువల్స్ అయినా సరే, బిజినెసెస్కి అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తుంది. 2, అటు వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ కంప్లయన్స్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ కంప్లయన్స్లో కూడా ఇన్ని రకాలుగా, అంటే సేమ్ వర్డింగ్స్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల లిటిగేషన్స్ ఎక్కువయ్యి మన ఏంటంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నమాట. సో ఇవన్నీ తగ్గించేసి కంప్లయన్స్ని అసలు బేసిక్గా ఇప్పుడు ఇచ్చినటువంటి బిల్ ప్రవేశపెట్టారు కదా, బేసిక్ మోడల్ పరంగా చూస్తే ఏమున్నాయి మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ అండి, కన్సైజ్ చేసేసారు. ఇంతకుముందు ఉన్న బిల్లుల కన్నా నియర్లీ 3 లక్షల వర్డ్స్ తక్కువ చేసేసి, ఇంతకుముందు 880 పేజీలు ఉన్న బిల్లుని ఇప్పుడు 660 పేజీలకు తీసుకొచ్చేసారు, కుదించారు. అండ్ అక్కడక్కడ అంటే ఒక అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 4-5 సెక్షన్లలో ఉండేది. సో అదంతా అలా కాకుండా ప్రతి టీడీఎస్ కోసమే అనుకోండి, ఆర్ మన క్యాపిటల్ గెయిన్స్ గురించి అనుకోండి, ప్రతి దానికి ఒక సెక్షన్, కొన్ని సెక్షన్స్ దగ్గర పెట్టేసేసి ఇంటర్ప్రిటేషన్ ఈజీ, లాంగ్వేజ్ సింప్లిఫై చేశారు. అండ్ సెక్షన్స్ కన్సైజ్ చేసేసి ఒక చోట పెట్టడం వల్ల ఏంటంటే పర్పస్ వెరీ సింపుల్ అండి, అందరికీ అర్థమయ్యేట్టు. ఇంతకుముందున్న అర్థం ఏంటంటే, ఇంతకుముందున్న కావాలంటే ఐదర్ మీకు ఒక CA కావాలి, ఒక లాయర్ కావాలి. ఇప్పుడు అలా కాకుండా కూడా మనం యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్న ఒక ఇండివిజువల్ అయితే, మన ఒక వ్యక్తి అనుకోండి, ఆర్ బిజినెస్ చేస్తున్న వ్యాపారవేత్త అయినా సరే ఈజీగా అర్థం చేసుకొని, కాంప్లికేషన్స్ లేకుండా, తక్కువ కంప్లయన్స్ అనేది ఎక్కువ ఇబ్బంది లేకుండా లిటిగేషన్స్ తక్కువ చేయడం అనేది మేజర్గా ఉద్దేశం. అంటే ఇప్పుడు మేజర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ మంది చూసింది 12 లక్షల ఎగ్జామ్షన్ గురించి. అవును. సో దాన్ని ఇందులో యథావిధిగా బడ్జెట్లో ఎలా ప్రతిపాదించారో అలానే ఉందా? అండి, అలాగే. సో మొన్న బడ్జెట్లో ప్రతిపాదించినట్టు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయో, సేమ్ 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా, ఈవెన్ ఉద్యోగస్తులు అయితే 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఏవైతే అనౌన్స్ చేశారో యాజ్ ఇట్ ఈస్ పొందుపరిచారు. అండ్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇవాళ ఏదైతే ప్రవేశపెట్టారో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అని, ఇది పాస్ అయితే, యాజ్ ఇట్ ఈస్ పాస్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ April 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో అది అంటే ఇవాళనే మొదలవుతుంది కాబట్టి ఈ April 1 నుంచి కాదు, ఇంకొక సంవత్సరం, ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఓల్డ్ రెజ్యూమే నడుస్తుంది. వన్ ఆఫ్ ద ఇంకొక మేజర్ చేంజ్, ఇంపార్టెంట్ చేంజ్ ఏం చేశారంటే, ఇప్పుడు వచ్చే బిల్లులో ఒకటే సింప్లిఫికేషన్గా ట్యాక్స్ ఇయర్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు టర్మ్. ఇంతకుముందు ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ అనేది ఒకటి ఉండేది, ప్రీవియస్ ఇయర్స్ అని ఒకటి ఉండేది. అదేంటంటే ఈ నామిన్క్లేచర్ ఇట్లా వాడే పదాలు నార్మల్ వ్యక్తులకి ఇబ్బందిగా ఉండేది, కన్ఫ్యూజన్ ఉండేది. వెరాజ్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, ట్యాక్స్ కన్సల్టెంట్లే కానీ, CAలు, వాళ్ళకి అర్థమయ్యేది. కానీ ఎవరైతే రెగ్యులర్గా మన వ్యక్తులకైతే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో, ఆర్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కన్ఫ్యూజన్
లోన్స్కి వెళ్ళినా కానీ ఎటువంటి కంప్లైన్స్ కోసం వెళ్ళినా కానీ ఈ కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేయడానికి ఒక సింపుల్గా ట్యాక్స్ ఇయర్ 2025 ట్యాక్స్ ఇయర్ 2026. ఇప్పుడు అంటే ట్యాక్స్ ఇయర్ 2025 అంటే జనవరి టు డిసెంబర్ చూసుకోవాలా, మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏప్రిల్ టు మార్చే ఉంది. అలాంటి ఏం మార్చలేదు, సేమ్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు అది అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మాత్రం ట్యాక్స్ ఇయర్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి కన్ఫ్యూజన్ దూరం అవుతుంది. ఫైలింగ్కి కానీ తర్వాత ఎటువంటి రిఫరెన్స్ కూడా ఈజీగా అవుతుంది అన్నమాట, అందరికీ అర్థం. సో ఏ ఇయర్లో ఫైల్ చేస్తే ఆ ముందర ఇయర్ సంవత్సరం ఉంటుంది అంతే కదా? అంతే అండి, అంతే. సో అలా ఉండడం వల్ల ఏంటంటే 2026 అంటే మనం అది 27లో ఫైల్ చేస్తాం. అవును, ఫస్ట్ పాలసీ అప్పుడు అప్లై చేస్తాం. అవును. సో ఈ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అనే కాన్సెప్ట్ని తీసేసి ఒకటే ట్యాక్స్ ఇయర్ అని సింపుల్గా పెట్టేసి. సో ఓవరాల్గా బడ్జెట్లో ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేశారో సో అదే యాంగిల్లో ఇది ఉంది కాబట్టి సభలో క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా మీ అభిప్రాయం? కొన్ని కేసుల్లో కొన్ని ప్రొవిజన్స్లో మాత్రం మాడిఫికేషన్స్ రావచ్చు. కొన్ని టీడీఎస్ విషయంలోనే కావచ్చు, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎలా చేస్తున్నారనే కావచ్చు, మళ్ళీ కొన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కొన్ని ప్రొవిజన్స్లో కానీ వీటి దగ్గర మాత్రం మళ్ళీ ఇంకొన్ని ఏంటంటే డిస్కషన్ జరిగే ఛాన్సెస్. అవునండి. ఇంకోటి ఏంటంటే డీక్రిమినలైజేషన్ అనేది ఒక బేసిక్ అంటే చేద్దాం అంటే ట్యాక్స్ కంప్లైన్స్ వల్ల ఏదైనా ఇష్యూ వస్తే ఒక బిజినెస్ ఏదైనా ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, అది క్రిమినల్ అఫెన్స్ చేయడం అనేది పద్ధతి కాదనేది ఒక కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న చర్చ అనమాట. సో ఇది ఈ బిల్లులో ఆ డీక్రిమినలైజ్ చేయడానికి కూడా ప్రయత్నించారన్నమాట. సో పెనాల్టీస్ మాత్రం కానీ ఇప్పటికే చాలా మంది లోన్లు తీసుకుని పారిపోయే ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నారు, మాఫీలు చేసే గవర్నమెంట్లు చూస్తున్నారు. అవి జరుగుతున్నాయి. కానీ క్రిమినలైజేషన్ చేస్తే సామాన్యుడు మాత్రం బరువు మోస్తూనే ఉంటాడు, సంపన్నుడు మాత్రం లేదండి. అలా కాదు. ఏమవుతుందంటే కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల ఇంతకుముందు నీకు తెలియకుండానే సపోజ్ సెక్షన్ నువ్వు ఇంటర్ప్రిటేట్ చేసింది ఒక రకంగా ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే ఏదైనా అప్పీలేట్కి వెళ్ళారు, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే చేస్తున్నారో జడ్జి ఉన్నారో ఆయన ఇంకో రకంగా ఇంటర్ప్రిటేట్ చేసి అంటే నీకు తెలియకుండానే తప్పులు చేయడం వల్ల కూడా నీకు క్రిమినల్ అఫెన్స్ అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే పెనాల్టీస్ మాత్రం వెరీ స్ట్రాంగ్. ఇంతకుముందు కన్నా కూడా కంప్లైన్స్ మిస్ అవుతున్నారు చాలామంది. ఏంటంటే కొన్ని ప్రొవిజన్స్ని వాడుకొని, ఎగ్జాంపుల్ ట్యాక్స్ ప్లానింగ్ వాడుకొని, అగ్రెసివ్గా ట్యాక్స్ ప్లానింగ్ వాడుకొని ట్యాక్సెస్ని డిఫర్ చేయడము లేకపోతే ఎస్కేప్ చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు లాగా కుదరకపోవచ్చు. ఈవెన్ అగ్రికల్చర్ ఇన్కమ్లో కానీ ప్రతి ప్రొవిజన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఈసారి. ఎస్, పనిష్మెంట్ స్ట్రాంగ్గా ఉంది, బట్ ఎక్కువ మటుకు పనిష్మెంట్స్ ఫైనాన్షియల్ పనిష్మెంట్స్. ఇప్పుడు కొంచెం క్రిమినలైజేషన్ ట్యాక్స్ విషయంలో క్రిమినల్గా చేయడం అనేది, లోన్స్ అంటే మీరు అన్నట్టు ఏదైనా ఎగ్గొట్టి ఆర్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకుంటే అది క్రిమినల్ అఫెన్సే. బట్ తెలియకుండా చేసిన ఫైలింగ్లో ప్రొసీజరల్ డీవియేషన్స్ ఇట్లాంటి వాటికి క్రిమినల్ అనేది తప్పు అనమాట. ఏదైనా ఇప్పటికి కూడా ఏదైనా నువ్వు ప్లాన్డ్గా తప్పు చేస్తే మాత్రం స్టిల్ క్రిమినల్ కేసు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ తెలియని వాటికి మాత్రం ఒక డీలే చేయడం వల్ల, ఒక సంవత్సరంది ఒక 1 month డీలే ఫైలింగ్ చేయడం వల్ల కానీ ఇట్లాంటి, ఇంతకుముందు ఏంటంటే దీనికి ఎవరైతే ఆ బిజినెస్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఉండేవారు వాళ్ళ మీద అంటే నీకు ఆల్రెడీ ఉన్న బిజినెస్ ప్రెషర్స్, నీ బిజినెస్ రన్ చేసుకోవడానికి ఉన్న ప్రెషర్తో పాటు ఈ కంప్లైన్స్ ప్రెషర్స్ వల్ల చాలామంది బిజినెస్లు వదిలేసిన పరిస్థితులు కూడా వచ్చాయి. సో అలాంటివి రాకుండా బిజినెస్ని కొంచెం ఇలా కొంచెం సరళతరం చేస్తూనే పెనాల్టీల విషయంలో మాత్రం స్ట్రాంగ్గా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కొత్త పాలసీని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్లో టేబుల్ చేసింది. ఇది కనుక యాజ్ ఇట్ ఈస్గా పాస్ అయితే కొన్ని సంస్కరణలు తప్పితే అలానే సంస్కరణలతో పాటుగా ట్యాక్స్ ఇయర్ విధానాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రొసీజర్స్ తెలియక తప్పు చేసిన వాళ్ళకి మాత్రం కొంత ఉపశమనం ఉండొచ్చు, కానీ ఉద్దేశపూరితంగా నేరాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు, క్రిమినల్ చర్యలు తప్పవని అనిల్ కుమార్ గారు హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.